డైరెక్టర్ గారు లిస్ట్ రాసుకొని వచ్చారు. నాకు చేయలేదు, నాకు పేర్లు అంత సినిమా బ్యాక్గ్రౌండ్ కాదండి, అస్సలు నాదైతే అస్సలు కాదు, మాకు అంత ఐడియా లేదు. సో నాకు ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు. చాలా డైరెక్ట్గా ఎంతమంది హెల్ప్ చేశారో ఇండైరెక్ట్గా నేను నేమ్స్ కూడా లిస్ట్ అంత చాలా పెద్ద లిస్ట్, అది చాలా వాళ్ళైతే ట్రిపుల్ ఇంకా హెల్ప్ చేసింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. సో ఈ పిక్చర్కి వస్తే, మూవీ మీరు చూసాక సూర్య కానీ టీం కానీ అందరూ ఎలా చేశారు ఏంటి అన్నీ మీ ముందుకు వస్తాయి. చిన్నవి నేను అబ్జర్వ్ చేసినవి పర్సనల్గా ఒక 1-2 minutes షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అసలు డైరెక్టర్ గారు 10 years కళ ఇది స్క్రిప్ట్ అని చెప్పి అన్నారు. ఆ 10 years స్క్రిప్ట్ మేము నమ్మడం, మేము చేయడం, ఓకే మేము పెట్టాం కరెక్టే, ఇంత బడ్జెట్ అనుకున్నాం చేసాం కరెక్టే. బట్ ఆయన కూడా ఏంటి అంటే ఇది ఆ బడ్జెట్లో అయిపోవాలి కదా, ఆ రోజు తీయాల్సింది తీసేయడం, అలాగా ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చి అంతే తక్కువ టైంలో తీయడం జరిగింది. ఇంకా సినిమాటోగ్రాఫర్ సుక్రే గారు, అతను విజువల్స్ మీరు ఆల్రెడీ బ్రేక్ హార్ట్ సాంగ్లో చూసుంటారు. ఓన్లీ 2 విజువల్ షార్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మావి, అది ఆయన తీసినవి. డెఫినెట్గా విజువల్స్ ఆకట్టుకుంటే, అలా రాజ్ కుమార్ గారు, నవకాంత్ గారు ఫైట్ సీక్వెన్సెస్, ఇంకా ధన్య గారు ఒక ఇమోషనల్ సీన్ డెఫినెట్గా అందరూ కంట తడి పెట్టుకుంటారు పక్కాగా. సో ఒకలని కాదు, ఇంకా సాయి కుమార్ గారు, భానుచంద్ర గారు, షోలేక్ సుధర్ గారు, వీళ్ళ గురించి నాకు మాట్లాడే రైట్ కూడా లేదండి అసలు. మీరు ఆల్రెడీ ఇక్కడే చూసారు ఏది ఎంత వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని. సో సినిమాలో అయితే వాళ్ళు నిజంగానే వాళ్ళ క్యారెక్టర్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఒక కొత్త మూవీ, మేము రొటీన్స్ అదేంటి కొత్తగా తీసేసాము ఇలాగా అలా అన్నట్టు నేను చెప్పానండి. రొటీన్ స్టోరీ ఉంటుంది కానీ డైలాగ్స్ అండ్ అన్ని కరెంట్ అఫైర్స్ చాలా చాలా రీసెర్చ్ చేసి రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఆ డైలాగ్స్ కోసం అయినా ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలండి. అంతే డైరెక్టర్ గారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అయితే సూర్య కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా డెలివర్ చేశారని నేను అనుకుంటున్నాను. మిగతా అందరూ కూడా, భానుచందర్ గారు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉండి, పాప ఆయన ఇప్పుడు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అలాగే రవి వర్మ గారు, అదేంటి అమిత్ తివారీ, వీళ్ళిద్దరూ అయితే ఇలా ఇవ్వగానే వెంటనే అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేసేయడం. మా మెక్క రామకృష్ణ గారు, మీసం సురేష్ గారు, ఆకర్ష్ గారు, అందరూ ఎవ్రీబడి హెల్ప్ అండి, అందరూ హెల్ప్ చేశారు మాకు ఈ మూవీకి. ఇంకా ఏం చెప్పగలండి, మీరే ఈ మూవీ 26ని ఖచ్చితంగా చూసి ఆదరించాలి. సో ఒక్క పాయింట్ ఏంటి అంటే, ఈ మూవీ మెయిన్గా మేము డెడికేట్ చేస్తుంది డిఫెన్స్ ఫోర్సెస్, అదే చెప్పారు కదండి, మన సోల్జర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఎవరైతే మనకి బార్డర్ దగ్గర లోపల అందరూ మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఈ మూవీ అన్సీన్ అండ్ అన్సంగ్ హీరోస్కి వీఆర్ డెడికేటింగ్ దిస్. దే ఆర్ అవర్ బ్రేవ్ హార్ట్స్, వీఆర్ డెడికేటింగ్ దిస్. సో అలా మాటల్లోనే కాకుండా మేము ఖచ్చితంగా ఇది చేతల్లో కూడా చూపించాలి అని అందరూ ఒక నిర్ణయం తీసుకున్నామండి. అదేంటి అంటే టికెట్ మీద ₹5 NDF నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించి మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దామని మేము నిర్ణయించుకున్నామండి. సో మీరందరూ తప్పకుండా మా మూవీ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలండి, నేను ఒక ఇద్దరిని అంటే మాకు కొన్ని దగ్గర ఏంటంటే మాకు ఇండైరెక్ట్ సపోర్ట్ డైరెక్ట్ సపోర్ట్కి మధ్యలో కొంతమంది